ప్రతి వారం సంఘ పరిచర్యలో పాలిభాగస్తున్నవుతాను అని నిర్ణయం తీసుకో. ప్రతి వారం ఆదివారం మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు, మంచి సంఘాలకు వెళ్ళండి. మంచి సంఘాలకు వెళ్ళండి. మన కులస్తులు ఉన్న సంఘానికి వెళ్ళొద్దు, మన బంధువులు ఉన్న సంఘానికి వెళ్ళొద్దు, ఇంటికి దగ్గరగా ఉన్న సంఘానికి వెళ్ళొద్దు. మరి ఏ సంఘానికి వెళ్ళమంటారు? ఏ సంఘం బైబిల్కు దగ్గరగా ఉంటుందో, అపోస్తుల బోధకు దగ్గరగా ఉంటుందో ఆ సంఘానికి మీరు వెళ్ళండి. ఎందుకో తెలుసా? మంచి సంఘాన్ని, మంచి బోధని ఎందుకు ఎన్నుకోవాలి? ఎందుకు ఎన్నుకోవాలో చెప్పమంటారా? ఎందుకు ఎన్నుకోవాలో చెప్పమంటారా? ఇప్పుడు టమాటాలు కొనటానికి మార్కెట్కి వెళ్తారు. ఏమండి, బుట్టలో ఉన్న ఏ టమాటా పడితే ఆ టమాటా త్రాసులు వేసి తూకం వేసి తీసుకుంటారా? లేదు లేదు లేదు. టమాటాలు కొనేటప్పుడు ఒక్కొక్క టమాటా పట్టుకొని గుండ్రంగా తిప్పి 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 ఏమండి, ల్యాబొరేటరీలో సైంటిస్ట్ టెస్ట్ చేసినట్టుగా టెస్ట్ చేసి తిప్పి తిప్పి, మానవ భాషలో చెప్పాలంటే దాని కళ్ళు తిరిగేదాకా తిప్పి, ఆ తర్వాత ఏ మచ్చ ఏ డాగు లేకుండా ఉందంటే త్రాసులో వేసి తూకం వేసి ఇంటికి తీసుకొచ్చి వండుకుంటారు కదా. ఇప్పుడు టమాటా తిన్నాం, ఎన్ని రోజులు కడుపులో కాపురం చేస్తుంది? ఒకరోజే కదా. ఒకరోజు కడుపులో కాపురం చేసే ఈ భూ సంబంధమైన ఆహారం కొరకే మనం అంత జాగ్రత్త తీసుకుంటే, దేవుని వాక్యపు బోధ, ఆత్మ సంబంధమైన ఆహారం మనలను పరలోకానికి చేర్చేది. భూలోకపరమైన ఆహారానికి ఇంత జాగ్రత్త తీసుకోవాలి చూస్తే, పరలోకపు ఆహారం కొరకు ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలి? తస్మాత్ మంచి సంఘాన్ని ఎన్నుకోండి.